వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు టెక్స్ట్ స్విచ్చర్ గురించి అయితే చెప్తాను గైస్. మనకు ఫస్ట్ అంటే టెక్స్ట్ స్విచ్చర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం ఒక బటన్ మీద అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మన దగ్గర మంత్స్ తీసుకుందాం. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని. మనం జనవరి మీద ఉన్నప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఫిబ్రవరి మీకు వెళ్ళిద్ది. అలాగే నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మార్చ్, అలాగ వెళ్తూ ఉండడాన్ని మనం టెక్స్ట్ స్విచ్చర్ అని అంటాం. అలాగే ప్రీవియస్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనకి ప్రీవియస్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. ఫస్ట్ మనకి హెడ్డింగ్ అంటే హెడ్లైన్స్ ఏం తీసుకుంటున్నాం, మనం మంత్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఒక టెక్స్ట్ తీసుకోండి. సెంటర్ అండ్ పేరెంట్ ఇది ఇచ్చేయండి. సారీ, ఓకే గైస్. సెంటర్ అండ్ పేరెంట్ అయితే ఇచ్చాను గైస్. సెంటర్ అండ్ హారిజాంటల్, ఎందుకంటే మనకు హారిజాంటల్గా కావాలి కాబట్టి. అండ్ ఇక్కడ టెక్స్ట్, మీరు టెక్స్ట్ ఏం తీసుకుంటారంటే మంత్స్ అని తీసుకోండి, అంటే ఈ నెల అని అర్థం. సెంటర్ అండ్ హారిజాంటల్, ఇదేమో గ్రావిటీ అవసరం లేదు, ఓరియంటేషన్ కూడా అవసరం లేదు. ఇక్కడ మీకు టెక్స్ట్ కలర్ అండ్ టెక్స్ట్ స్టైల్ అవన్నీ మీరు తీసుకోండి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. అండ్ టెక్స్ట్ సైజ్ వచ్చి 8 తీసుకున్నాను. మార్జిన్ టాప్ ఇవి ఎలాగో తెలియదు, ప్రీవియస్ వీడియో చూడండి, నేను దాంట్లో చెప్పాను. దీనికి ఒక ఐడి అయితే తీసుకున్నాను గైస్. ఐడి మంత్స్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ స్విచ్చర్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. టెక్స్ట్ స్విచ్చర్ చూసారు కదా, ఇక్కడ తీసుకోండి. ర్యాప్ కంటెంట్ తీసుకోండి. అండ్ దీనికి టెక్స్ట్ స్విచ్చర్ అని ఇచ్చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు ఇది ఇంతవరకు చాలు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ఒక 2 బటన్స్ అయితే తీసుకోవాలి గైస్. గుర్తుపెట్టుకొని ఇక్కడ 2 బటన్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇది కూడా మీరు ఎక్కడ తీసుకుంటారంటే మార్జిన్ టాప్లో ఒక 50 తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు 2 బటన్స్ తీసుకోవాలి కింద. కాబట్టి నేను ఒక లేఅవుట్ అనేది తీసుకుంటాను. మనకి ఈ లేఅవుట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది బటన్స్ తీసుకోవడానికి. ఇది లీనియర్ లేఅవుట్. మ్యాచ్ పేరెంట్ అండ్ మ్యాచ్ ర్యాప్ కంటెంట్ తీసుకుందాం. ఇది అలైన్ పేరెంట్ బాటమ్, అంటే బాటమ్ కిందకు వస్తుందని అర్థం. ఇక్కడ మీరు చూస్తే ఈ కిందకు వస్తుంది ఇది బాటమ్ అంటే. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక మార్జిన్ తీసుకుందాం. ఒక మార్జిన్ 20 సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని లోపల 2 బటన్స్ అయితే తీసుకోండి. బటన్ క్లిక్ చేయగానే మీకు వస్తుంది. అండ్ ర్యాప్ కంటెంట్ తీసుకోండి. చూసారా, మనకి ఇక్కడ అయితే ఒక బటన్ డిస్ప్లే అవుతుంది. ఆ టెక్స్ట్ ఏం ఇస్తారంటే ఇది ప్రీవియస్. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉంది. ఇక్కడ అన్నీ మనకి క్యాపిటల్ లెటర్స్ వస్తున్నాయి. మనకి స్మాల్ లెటర్స్ కావాలనుకోండి, టెక్స్ట్ ఆల్ క్యాప్చర్ ఉంటుంది, దాన్ని ఫాల్స్ చేయండి చాలు, మీకు ఇక్కడైతే మామూలుగా వస్తుంది. అండ్ టెక్స్ట్ కలర్ మీకు ఏం కావాలంటే అది తీసుకోండి. ఆండ్రాయిడ్ కలర్, రెడ్ డార్క్, ఇక్కడ మీకు ఏవైతే ఉంటాయో అవన్నీ యూజ్ చేయండి. మొత్తం మీకు ఇంకా అర్థమవుతుంది ఇంకా డిజైన్ గురించి. అండ్ అలాగే నేనైతే ఇది కంప్లీట్ చేసేస్తాను, స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే మీకు ఇది తెలుసు కాబట్టి. ఓకే గైస్, మనకైతే నేనైతే లేఅవుట్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే అక్కడ టెక్స్ట్ స్విచ్చర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ప్రీవియస్ మీద క్లిక్ చేయగానే మనకి కావాల్సింది అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం జావాలో అయితే రాద్దాం. ఇక్కడ అంటే మన దగ్గర ఉన్న కాంపోనెంట్స్ అయితే ఇక్కడ రాయండి. అండ్ టెక్స్ట్ వ్యూ ఒకటి ఉంది, సారీ టెక్స్ట్ స్విచ్చర్, దాన్ని టెక్స్ట్ స్విచ్చర్ అని ఇచ్చండి. అండ్ బటన్ మన దగ్గర అంటే నెక్స్ట్ ఒకటి ఉంది. అండ్ ప్రీవియస్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇనిషియలైజ్ చేయండి. ఇక్కడ ఇనిషియలైజ్ చేయండి. ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏం చేయాలనేది ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ క్లారిటీగా వినండి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక బిగ్ అప్లికేషన్ చేయాలనుకుంటారంటే మీకు ఇలాంటివి చిన్న ట్రిక్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే చేంజ్ అవ్వాలంటే దానికి పొజిషన్ అనేది తీసుకోవాలి. పొజిషన్ ఉంటుంది ప్రతిదానికి. చేంజ్ అవ్వాలంటే దీంట్లో పొజిషన్ అని అంటాం. అండ్ మన నేమ్స్ కూడా కావాలి. ఇక్కడ ఈ 2 ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే నేమ్స్ చూద్దాం. అండ్
ఒక మీకు నేమ్స్ అనగానే స్ట్రింగ్ అని గుర్తు తెచ్చుకోండి గైస్. ఇది ఖచ్చితంగా కాబట్టి స్ట్రింగ్స్ అంటాం మనం. నేమ్స్ వేట్లో అయినా సరే టెక్స్ట్ వ్యూలు ఉంటే వాటిని అయితే మనం స్ట్రింగ్స్ అని అంటాం. వాటికి స్ట్రింగ్స్కి ఇది ఒకటి యాడ్ చేయండి. దీంట్లో మనం అనేది ఉంటుంది, అంటే మనం ఏవైతే దాచుకున్నాం అవి ఆ డేటా మొత్తం దాంట్లో ఉంటుంది అని అర్థం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే దానికి ఒక నేమ్ అయితే ఇచ్చేసుకోండి. నేనైతే లిస్ట్స్ అని ఇచ్చాను. ఆ లిస్టులు ఎప్పుడు కర్లీ బ్రాకెట్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ కర్లీ బ్రాకెట్లో ఇవి ఉండాలి, కొటేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనం మంత్స్ అన్నాం కాబట్టి జనవరి, ఓకే గైస్, ఇక్కడైతే మనకు అయిపోయింది. మనం ఈ లిస్ట్లో అయితే తీసుకున్నాం. ఇవి ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఈ 6 months అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక పొజిషన్ అయితే తీసుకుంటాను ర్యాండమ్గా. పొజిషన్ అంటే మనకి ఎప్పుడైనా నెంబర్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటీజర్లో తీసుకుంటాం. పొజిషన్ తీసుకోండి. ఫస్ట్ పొజిషన్ ఏంటంటే -1 తీసుకుందాం. -1 ఏంటంటే మీరు యాప్ డెవలప్మెంట్లో పొజిషన్ అనగానే మనకి 0తో స్టార్ట్ అవుతుంది గైస్. 0 అంటే మనకి జనవరి. అండ్ ఇది నేను ఇక్కడ వేస్తాను చూడండి, 1 అంటే సారీ మీకు అర్థం కావాలని క్లారిటీగా వేస్తాను. ఇక్కడ ఫస్ట్ 0 ఇది జనవరి, అండ్ ఇది 1 ఫిబ్రవరి, 2 మార్చ్, 3 ఏప్రిల్, అండ్ 4 మే, 5 జూన్. ఇది పొజిషన్. దీని పొజిషన్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ పొజిషన్ -1 అని తీసుకున్నాం. -1 అంటే ఏంటంటే ఇక్కడ మనకి మంత్ ఇంకా ఏం స్టార్ట్ బ్లాంక్ పేజ్ ఉంటుంది. ఆ బ్లాంక్ పేజ్ కోసం మనం -1 అనేది తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ 0 పెట్టాము అనుకోండి జనవరి అయిపోతుంది. ఇప్పుడు ఎలాగ ఇక్కడ మనం క్రియేట్ చేయాలో చూద్దాం. మనం ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ స్విచ్చర్కి అయితే యాడ్ చేద్దాం. టెక్స్ట్ స్విచ్చర్ సెట్ ఫ్యాక్టరీ అని ఉంటుంది ఇక్కడ, అండ్ న్యూ వ్యూ ఫ్యాక్టరీ ఇలా టైప్ చేయగానే మీకు ఒకటైతే వచ్చేస్తుంది. ఈ రిటర్న్ తీసేయండి, రిటర్న్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ వ్యూ తీసుకోండి. మీరు అక్కడ ఇంకా టెక్స్ట్ వ్యూ తీసుకోవాలా, మనం ఒకటే తీసుకున్నాం ఏంటంటే అవి హెడ్లైన్స్. ఇప్పుడంటే మీకు టెక్స్ట్ వ్యూ కనబడాలి కాబట్టి ఇదేంటంటే ప్రోగ్రామెటికల్గా. ఇందాక ఏంటంటే మనం లేఅవుట్లోకి వెళ్ళి టెక్స్ట్ వ్యూ తీసుకున్నాం. ఈ విధంగా ఏంటంటే ప్రోగ్రామెటికల్గా మనం టెక్స్ట్ వ్యూనే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ వ్యూ ఒకటి తీసుకోండి, అండ్ టెక్స్ట్ వ్యూ న్యూ టెక్స్ట్ వ్యూ అంటే కొత్తది తీసుకున్నాం. ఒక టెక్స్ట్ వ్యూ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ కాంటాక్స్ట్ అనేది ఇచ్చేయండి. గెట్ అప్లికేషన్ కాంటాక్స్ట్ అనగానే మనకి సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ వ్యూకి ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. సెట్ టెక్స్ట్ ఫస్ట్ అయితే టెక్స్ట్ సైజ్ని అయితే యాడ్ చేసుకోండి 18. ఇవి పిక్సెల్స్లో చూస్తాం. అండ్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే అది యాడ్ చేసుకోండి. సెట్ టెక్స్ట్ కలర్ ఏంటి నేను ర్యాండమ్గా తీసుకున్నాను. కలర్ డాట్ పార్ట్స్ కలర్ నేనైతే బ్లాక్ తీసుకుంటున్నాను, సరిపోతుంది. ఇది అయితే బ్లాక్. అండ్ ఇప్పుడు ఏంటంటే దానికి గ్రావిటీ కూడా సెట్ చేసుకోండి. టెక్స్ట్ వ్యూ సెట్ గ్రావిటీ అంటే సెంటర్, అంటే మనకి ఇది ఎక్కడ ఉండాలి సెంటర్. ఓకే, ఇది అయిపోయింది. ఇంకో ఇక్కడ ఏంటంటే ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చేయండి. ఇదే రిటర్న్ అవుతుంది మళ్ళీ, రిటర్న్ టెక్స్ట్ వ్యూ. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం టెక్స్ట్ వ్యూ అనేది సెట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలన్నది మనం ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇఫ్ కండిషన్ ఇది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు మనకి దీంట్లో బాగా యూజ్ అవుతాం, ఎక్కువగా ఇవే యూజ్ చేస్తాం. ఇఫ్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కనుక మనకి ఎక్కడ ఉండాలి, ఫస్ట్ పొజిషన్ తీసుకోండి. పొజిషన్ లెస్ దెన్ లిస్ట్స్ లెంగ్త్. గుడ్. ఇదేంటంటే మీకు పొజిషన్ అనేది లిస్ట్లో లెంగ్త్ ఉండదు కదా, నేను చెప్పాను కదా లిస్ట్ లెంగ్త్ అంటే 0 నుంచి స్టార్ట్ అయింది. లిస్ట్ లెంగ్త్ ప్రకారం ఉంటే అండ్ -1 ఇలా ఉంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే పొజిషన్ +1 యాడ్ అవ్వాలి, అంతే కదా. -1కి +1 యాడ్ చేస్తే 0 అంటే జనవరి, అండ్ 0కి +1 యాడ్ చేస్తే 1 అంటే ఫిబ్రవరి. ఇవి ఆ విధంగా.
అండ్ టెక్స్ట్ స్విచ్చర్, దానికి ఒక టెక్స్ట్ని సెట్ టెక్స్ట్ ఏంటంటే లిస్ట్. ఇందాక మీరు తీసుకున్నారు కదా, ఇది దీంట్లో మన డేటా ఉండేది కాబట్టి ఆ పొజిషన్స్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే Ctrl+C అండ్ Ctrl+V. ఇక్కడ నెక్స్ట్ కాదు, ప్రీవియస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని మళ్ళీ చేంజ్లు ఉంటాయి. చేంజ్ ఏంటంటే పొజిషన్ కనుక ఒకవేళ గ్రేటర్ దెన్ 0 ఉంటే, ఇక్కడ -1 ఇచ్చాం కదా, ఇప్పుడు గ్రేటర్ దెన్ 0 ఉంటే కనుక పొజిషన్ అనేది +1 కాదు -1 అవుతుంది. ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, జనవరి అంటే 0, 0 -1 -1, ఆ విధంగా సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడైతే ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, మన యాప్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా అయితే రన్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మంత్స్ అని ఉంది. నేను పొజిషన్ -1 తీసుకున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఏం కనబడట్లేదు. మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జనవరి అండ్ అగైన్ ఫిబ్రవరి, ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇప్పుడు అలాగే ప్రీవియస్ మీద క్లిక్ చేయగానే మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జూన్. చూసారు గైస్, ఈ విధంగా మన టెక్స్ట్ స్విచ్చర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.